700 షాపు నర్సు పోస్టులిచ్చే స్కూలు గురుకుల ఆనాటి రోజులు తెస్తాడో. ఇక ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే వరంగల్లో పర్యటించి ఓరుగల్లుకు వరాలు జల్లు కురిపిస్తూనే బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్గా పదునైన విమర్శలు చేసిన సీఎం ఇవాళ వేములవాడలో పర్యటిస్తున్నారు. మొదట రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి వేములవాడ లోపల అడుగుపెట్టిన తర్వాత కోడపక్కను చెల్లించుకున్న తర్వాత రాజన్న దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పటికే వేములవాడ నియోజకవర్గం ఇప్పటికే 127.65 లక్షల కోట్లు కూడా కేటాయించడం కూడా జరిగింది. మంజూరు చేసి రాజన్న ఆలయానికి మేమే వేములవాడ రాజన్న ఆలయాన్ని మేమే అభివృద్ధి పరుస్తాము. ప్రజాపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా వేములవాడ లోపల చాలా రోజుల నుంచి కూడా ఇటు మూలవాగు నుంచి వేములవాడ ఆలయానికి వచ్చేటువంటి దారి అంతా కూడా ఇరుకులమయంగా ఉంటుంది. ఈ రహదారి ఏదైతే ఉందో మూలవాగు నుంచి రాజన్న ఆలయానికి వచ్చేటువంటి దారిని మొత్తం కూడా వెడల్పు చేసి దానికి కూడా ఇటు 76 కోట్లు కూడా కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆ మూలవాగు లోపల బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల సమాన్ వరకు కూడా దాదాపుగా 4 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా 26 కోట్లతో నిర్మించినటువంటి ఎస్పీ భవనము, తర్వాత 45 లక్షలతో నిర్మించినటువంటి గ్రంథాలయము, తర్వాత వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కోసము అయితే మరణించడమైంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా గల్ఫ్ వలస కార్మికులను ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి గల్ఫ్ కార్మికులు అక్కడ గల్ఫ్ దేశాల లోపల మరణించినప్పుడు ఇక్కడ ఏదైతే కుటుంబాలు చాలా వరకు కుటుంబాలు కూడా అనాథాలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని కూడా తీసుకొస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా గల్ఫ్ కార్మికుల కోసము అన్నమాటకు కట్టుబడిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎవరైనా ఇటు అనివార్య కారణాల వల్ల గల్ఫ్ లోపల మృతి చెందినటువంటి కార్మికుల యొక్క కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా చెల్లించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ ఇక్కడ వేములవాడ లోపలనే మొట్టమొదటిసారిగా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నది. ముఖ్యంగా అయితే చాలా పెద్ద మొత్తం లోపల కూడా ఇప్పటికే ఇటు వరంగల్ లోపల కూడా ప్రతిపక్షాల పైన బాణాలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వము హయాము లోపల ఫామ్ హౌస్లకే పరిపాలన పరిమితం అయింది. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గద్దె తర్వాత ప్రజలు చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అదే విధంగానే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా అయితే బహిరంగ సభలు నిర్వహిస్తూ ఏడాది పాలన లోపల ప్రజాపాలన కొనసాగించామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రియా మనకు రైట్ శ్రీనివాస్, అయితే వేములవాడ రాజన్న ఆలయానికి వస్తే పదవి గండం అని చెప్తున్న సెంటిమెంట్ ను సీఎం బ్రేక్ చేస్తూ ఇప్పుడు రెండోసారి కూడా వస్తున్నారు కదా. సో దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? ముఖ్యంగా వేములవాడ రాజన్న క్షేత్రము అంటే ఇటు దక్షిణ కాశీగా పేరు వచ్చినటువంటి దేవాలయము. ముఖ్యంగా దక్షిణ కాశీగా పేరు వచ్చినటువంటి వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి పూజలు చేస్తే పదవి గండం ఉంటుందని చెప్పి కూడా చాలా వరకు కూడా రుజువైనటువంటి పరిస్థితి. గతం లోపల ఏ మంత్రి హోదా కానీ ముఖ్యమంత్రి హోదా కానీ తర్వాత మిగతా ఇటు పాలన లోపల ఉన్నటువంటి వారు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలంటేనే కూడా సంతోషం చెందేటువంటి పరిస్థితి. కానీ ఇవన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఇప్పటికే దక్షిణ కాశీగా పేరు వచ్చినటువంటి వేములవాడ ఆలయానికి ఇటు ప్రధానమంత్రి హోదా లోపల మోడీ రావడం జరిగింది. తర్వాత ఇటు ఇప్పుడు
రాష్ట్ర అధ్యక్షుడు హోదా లోపల బండి సంజయ్ వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇటు రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత రాజన్న ఆశీస్సులతోనే తాను ముఖ్యమంత్రి అయ్యాను అని చెప్పి రాజన్న ఆలయానికి వస్తే పదవి గణం కాదు, చాలా పవర్ఫుల్ దేవుడు రాజరాజేశ్వర స్వామి అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి హోదా లోపల మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం లోపల కానీ ఇక్కడికి వచ్చి పూజలు చెల్లించుకొని పేడముక్కులు చెల్లించుకుంటే పదవి వెళ్తుంది అంటే పదవి ఊడిపోతుంది అనేటువంటి ఒక ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెడుతూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి హోదా లోపల రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి పేడముక్కులు చెల్లించుకుంటున్నారు. పేడముక్కులు చెల్లించుకున్న తర్వాత రాజన్న దర్శనం చేసుకున్న తర్వాత ప్రజాపాలన దినోత్సవం లోపల భాగంగా జరుపుకునేటువంటి బహిరంగ సభలో పాల్గొని ఇంకా మరిన్ని అంటే ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటు లోపల ఉండేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసమే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం. గత పాలకులు కేవలం సామాజిక పరిపాలనకే పరిమితం అయ్యారు, మేము ఖచ్చితంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్పి ఇక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రియా మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.